బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ టూ టైప్ వెరైటీస్ అండి. పులిహోర చేయిస్తున్నాను. ఎలా చేసుకోవాలో, మన ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈజీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక 10 పచ్చిమిర్చి తీసుకోనండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా మినప్పప్పు, 2 టేబుల్ స్పూను పల్లీలు తీసుకోనండి. గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు తీసుకోనండి. ముందుగా కొత్తిమీరని అలాగే పచ్చిమిర్చిని మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సీ జార్లో ఇలాగా పక్కన పెట్టేసుకోనండి ఫ్రెండ్స్ మెత్తగా. తర్వాత 1.5 గరిట ఆయిల్ వేసి ఆవాలు అలాగే పల్లీలు మినప్పప్పు వేసి బాగా వేయించుకున్నాక ఈ పేస్ట్ ఇందులో వేసేయండి. బాగా వేయించాక కరివేపాకు అలాగే పసుపు యాడ్ చేయండి ఫ్రెండ్స్. పసుపు మర్చిపోకండి వేసుకొని, ఇక్కడ సాల్ట్ వేయకండి. చూడండి, నేను ఇది 1/2 kg రైస్ తీసుకుంటున్నాను. ఇందుకు 3 నిమ్మకాయలు పడతాయండి. ఖచ్చితంగా 3 నిమ్మకాయలు పిండుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఈ పచ్చిమిర్చి మిశ్రమం ఉంటుంది చూడండి, అదంతా కలుపుకోనండి. ఎందుకంటే మనము ఆ ఆయిల్లో గ్రేవీలో నిమ్మకాయ పిండితే చేదొస్తుంది ఫ్రెండ్స్, అందుకని ఇలా చేశాను. ఈజీగా చేసి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేయొచ్చు. అలాగే ఇంకొక స్టైల్ గోంగూర పులిహోర చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా ఎమ్మీగా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడూ ఒకేలాంటి పులిహోరలు కాకుండా ఇలాగా వెరైటీస్లో చేసి పెట్టేసేయండి. నేను ముందుగా ఒక బాండి తీసుకుని అందులో 1.5 గరిట ఆయిల్ వేసి పల్లీలు అలాగా వేయించుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఒక 4 తీసుకుంటున్నానండి. కారం పొడి అయితే వేయకూడదు. ఇలా వేసుకున్న తర్వాత పెద్ద కట్ట గోంగూర ఇలాగా బాగా కడుక్కొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని నీళ్లు లేకుండా ఒక చుక్క వేసుకొని బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. తగినంత సాల్ట్ వేసేసుకొని మనము రైస్ని ఎంత క్వాంటిటీ మనం ఒక కట్ట తీసుకున్నాం కాబట్టి కొద్దిగా అంటే 200 గ్రాముల రైస్ని తీసుకొని అందులో కలిపేసేయండి. తగినంత సాల్ట్ వేసుకోనండి, చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ అయితే పల్లీల పొడి అయితే సూపర్ ఉంటుందండి. పులిహోరకైనా, టెంపుల్ స్టైల్ పులిహోరకైనా, ఈ గోంగూర పులిహోర అయినా సూపర్ ఉంటుంది ఫ్రెండ్. అయితే మన దీని కాంబినేషన్ పల్లీ పొడి మన ఛానల్లో ఉందండి. ఆ లింక్ నేను కింద పెట్టేస్తాను. మరి తప్పక ట్రై చేయండి. ఎప్పుడు ఒకేలాంటి పులిహోరలు కాకుండా ఇలాగా 2 వెరైటీస్ చేసి మీ పిల్లల్ని హ్యాపీ చేసేయండి. మరి నచ్చిందా? ట్రై చేస్తారా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.